అంటే ఎడ్యుకేషన్తో పాటు మనకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎన్విరాన్మెంట్ కూడా మనకి గవర్నమెంట్ కాలేజ్లో ఒకసారి చూస్తే మీరు గ్రీనరీ చాలా బాగా ఉండిద్ది అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు వచ్చి ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సార్ ఆధ్వర్యంలో చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీతో వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో ఏ క్లాస్ కూడా ఖాళీ లేకుండా అన్ని క్లాసెస్ కూడా విత్ టైం టేబుల్తో క్లారిటీగా జరుగుతూ ఉన్నాయి. ఒక్క స్టూడెంట్ వచ్చినా కానీ క్లాస్ తీసుకుంటూ ప్రతి ఒక్క స్టూడెంట్ని అంటే మన ఇంట్లో పర్సన్ లాగా మనం ట్రీట్ చేస్తూ స్టూడెంట్కి ఏం కావాలి, అతని గోల్ ఏంటి, దాని రిలేటెడ్గా మనం స్టూడెంట్ ముందుకు తీసుకెళ్తాం. మనము ఆ స్టూడెంట్ సక్సెస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది కార్పొరేట్ కంపెనీస్లో కూడా జాబ్స్కి సెలెక్ట్ వెళ్తూ ఉన్నారు. రీసెంట్గా మన కాలేజీలో స్కిల్ హబ్ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఆఫ్టర్ డిగ్రీ స్కిల్ హబ్లో మనం ట్రైన్ అప్ అయ్యి దాని ద్వారా కూడా మనం ప్లేస్మెంట్స్ తీసుకొని మన జాబ్ పర్పస్ మీద కూడా మనము బయటకు వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీతో పాటు సక్సెస్ అవ్వాలి అంటే మనకి ఆఫ్టర్ డిగ్రీ ఏం చేయాలి అనేది ఒక గవర్నమెంట్ కాలేజీలో మాత్రమే చెప్పడం జరుగుతుంది అనమాట. మనకి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కావచ్చు, జాబ్స్ గురించి కావచ్చు, స్పోర్ట్స్ గురించి కూడా కూడా మీకు ప్రైవేట్ కాలేజీలో ఏమీ ఉండవు, రేకుల షెడ్ ఉంటుంది అంతే. టైం టు టైం క్లాస్ చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి స్టూడెంట్ ఇంపార్టెన్స్ అనేది, స్టూడెంట్ సక్సెస్ అనేది వాళ్ళకి అవసరం లేదు. సో ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సాలరీ వస్తుంది అనమాట. క్లాస్తో పాటు ఒక స్టూడెంట్ని ఎలా సక్సెస్ చేయాలి అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టపడి వచ్చారు కాబట్టి ఆ కష్టం వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి స్టూడెంట్ యొక్క సక్సెస్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని సక్సెస్ చేయడం అనేది ఇక్కడ ఫ్యాకల్టీ చూసుకుంటారు అనమాట. ఓకేనా. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ కూడా ప్రైవేట్ కాలేజీ వలలో పడి అక్కడ ఎక్కువ వేలకు వేలు ఫీజులు కట్టి అక్కడ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ అది ఇది అటు ఇటు తిరగటం, ఇబ్బంది పడటం కాకుండా సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచి కాలేజీని చూస్ చేసుకొని మన లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మీ పిల్లల్ని చేర్చి మీరు కూడా కాలేజీని చూసి డైలీ పిల్లల్ని అంటే కాలేజీ వచ్చి క్యాంపస్ చూసుకొని మీకు ఓకే అనుకుంటాను చాలండి. ఓకేనా. మన డిగ్రీ కాలేజీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.